కోడూరు సౌజన్య అనే నేను రాస్తున్న మరణపత్రం అనే రాసింది ఆమె. టైటిల్ అది. అంటే ఏ విధంగా ఆమె టార్చర్కి గురైంది, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు, ఏ విధంగా టార్చర్కి గురి చేశాడని. కానీ ఒక యాంగిల్ కూడా కరెక్టే, ఎందుకంటే మనం రెండు పార్టీలు మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా సౌజన్య ఆమె ఇన్వాల్వ్మెంట్, ఆమె కొంత చనువు ఇవ్వకపోతే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చేదా అన్నది కూడా ఉంది. తప్పు చేసింది సార్, కానీ ఆ తప్పు ఇంత దారుణమైన శిక్షార్హమైన తప్ప అనేది ఒక చర్చ. రిజల్ట్ ఎలా ఉంటుందని ఊహించలేదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఇట్లా ఒక అక్రమ సంబంధాలకు వెళ్తే ఇంత దారుణానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఇవి పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ ఆస్తులు రాయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అవును, మొత్తం అన్నట్టుగా మెల్లగా వివరాలన్నీ సేకరించి ఆ వివరాలని వశపరచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కేసులు అదే జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆవిడ మాటల్లో చాలా పరుగుగల కుటుంబం అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే సార్, ఏదో హనీ ట్రాపర్లు లేకపోతే వాళ్ళైతే ఇది చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ అటువంటి పెంపకంలో అటువంటి కుటుంబంలో ఉండి తండ్రికి తల్లికి అందరికీ చెడ్డ పేరు వస్తుంది అనుకునే టైంలో ఇది బయటకు వస్తే నేను ఎటువంటి ఏ రకంగానూ మొహం చూపించుకోలేదు, నేనే కాదు మా అమ్మ నాన్న కూడా మొహం చూపించుకోలే పరిస్థితి. పిల్లలు కూడా వాళ్ళని రకరకాల ముద్రలు వేస్తారు. కాబట్టి వేరే దారి లేదు, గతి లేదు అని అంటే సమాజము పరువు అనే దానికి భయపడి ఆవిడ ఇదైపోయింది. నిజానికి అతను మంచివాడు అయ్యి ఉండి ఏ గోళా లేకుండా ఉండి నిజంగానే ఆవిడకి ఒక సపోర్ట్ గా ఉంటే మేబీ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇతనితో మంచిగా ఉండేదేమో. కానీ ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళ ఆస్తులు మొత్తం ఇతను జప్తు చేయాలనుకున్నాడు. అవును. సో అది చాలా డేంజరస్. అంతేకాకుండా ఆవిడ రాసింది మరి ఎంతవరకు నిజమో, బిడ్డని టెర్రరిస్ట్ ట్రైనింగ్ కి పంపిస్తాను. నిన్న బిడ్డ కూడా చెప్పాడు. నిన్న బిడ్డ కూడా మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే రియాన్స్ రెడ్డి ఈ విధంగా నన్ను బెదిరించేవాడు, టెర్రరిస్టులకు ఇచ్చేస్తానని అని నిన్న మీడియా ముందు కూడా చెప్పాడు. అది కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు విశ్వ హిందూ రక్షా పరిషత్ యమునా పాఠక్ గారు. అంటే లవ్ జిహాద్ అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఈ విధంగా బెదిరించాడు, ఇస్లాం మతం స్వీకరించమని అడిగాడు అన్న అంశాన్ని ఇప్పుడు మొత్తం అంతా టర్నప్ అయిపోయి లవ్ జిహాద్, సాదిక్కే దుర్మార్గుడు, సాదిక్కే మొత్తం నేరం చేశాడని ఇష్యూ వచ్చింది. నో డౌట్ సాదిక్ అనే వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు, బ్లాక్మెయిల్ చేశాడు, వాళ్ళ చావు కారణమయ్యాడు. అది ఆ విషయంలో రెండో అభిప్రాయమే లేదు. కానీ ఇప్పుడు లవ్ జిహాద్ అన్న అంశమే ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. అంటే అసలు ముందు సౌజన్య ఎందుకు ఆమెకు అంత, అతనికి ఎందుకు అంత చనువుగా మారింది, అక్కడ కూడా తప్పు ఉంది కదా అని శేఖర్ భాష లేవనెత్తుతున్నారు. చాలా మంది అభిప్రాయపడుతున్నారు కూడా ఆ మాట. ఇప్పుడు లవ్ జిహాద్ అంశం కొత్తగా రావడంతో మొత్తం తప్పు సాదిక్కే చేశాడన్న భావన కొందరు వైపు నుంచి. మీరేం చెప్తారు? నమస్తే సతీష్ గారు. నమస్తే పాఠక్ గారు. ఇక్కడ మనము సింగిల్ పాయింట్ ఎజెండాతో మాట్లాడకుండా అనేక ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఇక్కడ విక్టిమ్ అఫెన్స్ చేసిన వాళ్ళు, ఒక నేరం చేసిన వాళ్ళు నేరస్తులుగానే చూద్దాం ముందు, అక్యూజ్డ్ అండ్ ద అక్యూజ్డ్ కి సంబంధించిన అనేక సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నాయి. మరియు ముఖ్యంగా ప్రధాన సాక్ష్యం ఈ రోజు లైవ్ సాక్ష్యం ఎవరు అంటే ఆ బాలుడు, ఆ అబ్బాయి వాంగ్మూలము చాలా పవర్ఫుల్ గా మనకి ఈ రోజు ఈ పర్టికులర్ కేసులో టర్న్ అవబోతోంది. ఒకటి. రెండు, హ్యూమన్ రిలేషన్స్ వరకు మనం మాట్లాడుకుంటే ఒక మానసిక పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ హస్బెండ్ తో కాస్తంత తగాదా కానివ్వండి, మానసిక ఒత్తిడి కానివ్వండి, ఒక కుటుంబంలో కూడా తనని కనీసం వాళ్ళ రిలేటివ్స్ వరకు కూడా తీసుకెళ్లేవాడు కాదు, మాట్లాడనిచ్చేవాడు కాదు అని అంటే వ్యక్తిగతంగా ఆల్రెడీ పర్సనల్ రిలేషన్ కొంచెం రిఫ్రైన్ అయ్యి బాగా కూడా స్ట్రెయిన్ అయి ఉన్న రిలేషన్ గా మనకు కనబడుతోంది. తను రాసిన ఆ వాంగ్మూలంలోనే అంశంగానే మనం చూస్తే తనకి హస్బెండ్ తో ఒక స్ట్రెయిన్ రిలేషన్షిప్ ఉన్నదనేది ఒక ఆస్పెక్ట్. అలాంటి ఆస్పెక్ట్ లో ప్రాపర్ రెక్కీ చేసి పిల్లల ద్వారా సాఫ్ట్ టార్గెట్స్, ఎవరైతే ఏ మహిళలైతే ఆడపిల్లలైతే వీళ్ళ దాంట్లోకి ఇదొస్తారో ఒక ప్రాపర్ ఒక చక్కగా ఒక రెక్కీ చేశారు. ఊరికే అదేదో న్యాచురల్ ప్రేమ కాదు ఇక్కడ. అంటే ఉద్దేశక పూర్వకంగా ఎవరి మానసిక స్థితిని, వాళ్ళ కుటుంబ వ్యక్తిగత స్థితిగతులను ఇవన్నీ కూడా సూక్ష్మంగా వాటిని పరిశీలించి అలాంటి వాళ్ళని సాఫ్ట్ టార్గెట్ చేయడము ఈ సాదిక్ అనే వ్యక్తి యొక్క ప్రధాన లక్ష్యంగా మనకు కనబడుతోంది. ఓకే, మతం కాసేపు పక్కన పెడదాం. అతని ఇంటెన్షన్స్ చూద్దాం. ఇంటెన్షన్స్ ఏంటంటే సాఫ్ట్ టార్గెట్ ఎవరికైతే ఇట్లాంటి స్ట్రెయిన్ రిలేషన్. రెండో ఆస్పెక్ట్, ఈ మహిళే కాదండి, ఏ మహిళ అయినా ఏ పురుషుడైనా కూడా ఇద్దరిలో వితౌట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ ఒక స్ట్రెయిన్ రిలేషన్షిప్ లో మగ్గిపోతున్నప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు? ఒక ఆసరా, ఎవరైనా కాస్తంత ప్రేమగా మాట్లాడినా, భరోసా ఇచ్చినా, కాస్తంత ఒక మనిషి ఎట్లా టర్న్ అవుతాడనే దాని మీద మనం ఇలా జరిగితేనే ఒక మనిషి ఇలా రియాక్ట్ అవుతాడు అని. మానవ సహజంగా కూడా ఒక దగ్గర బాగా ఫ్రిక్షన్ వచ్చినప్పుడు మనము
వీఆర్ హ్యూమన్స్ అన్నమాట. మనం వి క్రేవ్ ఫర్ దట్ న్యాచురల్ లవ్. కానీ ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడి కొంత మనకి ఫ్రెండ్లీగా ఉంటే మూవ్ అయితే మనం వాళ్ళతో మూవ్ అవుతాం. వి ఫీల్ బెటర్ విత్ దెమ్. సో అది ఒక కోణంగా తీసుకుందాం. 3, పిల్లాడు ట్రైనింగ్, షూటింగ్ అట్లా తీసుకొచ్చి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. అందుకే ఆవిడ చెప్పింది ఒక లెటర్ లో, మీరు జాగ్రత్తగా ఉండండి, డోంట్ బి సో అంబిషియస్. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఆ వాతావరణం ఏంటి అనేది కూడా గమనించాలి, పరిశీలించాలి పేరెంట్స్ అనేది కూడా ఆవిడ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. 3, ఇప్పుడు ఇండివిజువల్ గా రిలేషన్స్ లో మనందరికి తెలుసు, కుటుంబాలు స్ట్రాంగ్ గా ఉండాలి. మహిళ అయినా పురుషుడైనా కూడా వాళ్ళ వ్యక్తిగత నైతిక విలువలతో వాళ్ళు ప్రవర్తించాలి, ముందుకెళ్ళాలి. అలా చేసినాడు ఇటువంటి రుగ్మతలే రావు, ఇటువంటి వినాశనానికి వైపు ఇట్లాంటి అడుగులు పడవు. కాబట్టి ఇందులో వ్యక్తిగతంగా ఇద్దరు కూడా తప్పు చేశారు. తప్పు ఆవిడ కూడా ఒక బలహీనమైన ఒక క్షణంలో నాకు ఒక ఆసరా కావాలని నమ్మింది, వాడు నమ్మించాడు. ఓకే, ఆ ఆస్పెక్ట్ ఒక హ్యూమన్ రిలేషన్షిప్ వరకు కాసేపు మాట్లాడదాం. అప్పుడు ఏంటి పేరెంటింగ్, ఎడ్యుకేటింగ్ వాల్యూస్, కుటుంబం నుంచి పిల్లలకి మనం నేర్పించాలి, ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఇదంతా ఒక ఎత్తు. 3వ ఆస్పెక్ట్ ఏంటంటే, బలమైన ఆస్పెక్ట్ ఏంటంటే, ఇక్కడ ఉద్దేశపూర్వకంగా మతం మార్చడం. మరి ఇప్పుడు అతను ఆవిడని లొంగ తీసుకొని ఆవిడతో రిలేషన్, ఇప్పుడు బ్లాక్ మెయిల్ అంటే ఏదో ఒక చనువు పెరిగి ఇంకొంత పెరిగితేనే, ఒక స్థాయికి ఆ రిలేషన్ వెళ్తేనే బ్లాక్ మెయిల్స్ వరకు వెళ్తాయి, అప్పుడే మహిళ భయపడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఆ మహిళ రాసిన లెటర్ లో ఏముంది, మా తండ్రి గారు చాలా పరువైన కుటుంబం, మా ఫాదర్ రోల్ మోడల్, నాకు హీరో అని రాసింది. అలాంటి తండ్రి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండు, తల్లి అలాంటి పెంపకంలో పెరిగి, అంటే పూర్తిగా ఒక నక్షల్లో టిపికల్ గా ఒక ఆడపిల్లలు ఎలాగా మా కుటుంబ గౌరవము, ఇట్లాంటివన్నీ కూడా అమ్మాయిని బాగా వేధించాయి. ఒకటి పరువు, కుటుంబ పరువు ఒకవైపు, భర్తతో ఆల్రెడీ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఒకవైపు, చిన్న పిల్లాడు, వాడి యొక్క భవిష్యత్తు, వాడి కలలు ఒక తల్లిగా అది నెరవేర్చాలని ఇంకొక వైపు. 4, ఇవన్నిట్లో ఒక రకమైన డిప్రెషన్ లో, ఒక రకమైన మానసిక స్థితిలో ఒక నక్షల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. అలాంటి మహిళ ఒక వీకర్ మూమెంట్ లో ఈ వ్యక్తిని, సాదిక్ అనే వ్యక్తిని పరిచయం అవ్వడము, అతన్ని నమ్మడము, నమ్మిన తర్వాత అతను ఆవిడ్ని బ్లాక్ మెయిల్ చేయడము, ఇది సహజంగా మామూలుగా జరుగుతున్న ప్రక్రియ, మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం. కానీ అన్నిటికీ మించి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇట్ ఈస్ సచ్ ఎ ప్రీ ప్లాన్డ్, చాలా పకడ్బందీగా ప్రీ ప్లాన్డ్ గా కూడా, ఉద్దేశపూర్వకంగా కూడా ఆ మహిళని ఒక కోయర్సివ్ కంట్రోల్ లోకి తీసుకొచ్చాడు. అంటే అన్ని రకాలుగా ఒక దిగ్బంధనం చేశాడు. యమునపాటి గారు, ఇప్పుడు సాదిక్ సచ్చీలుడు, సాదిక్ తప్పు చేయలేదు అన్నట్టు, సాదిక్ దుర్మార్గుడు అంటాను, కిరాతకుడు అంటాను, ఇంకా అంతకు మించి కూడా అంటాను. ఎందుకంటే అలా చేశాడు, మీరు చెప్పిన దాంట్లో పూర్తిస్థాయి వాస్తవం ఉంది, కాదనట్లేదు. కానీ అట్ ది సేమ్ టైం సౌజన్య మామ, అంటే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మీరు చూసుంటారు. సాదిక్ సౌజన్య కలిసి అడ్డంగా వస్తున్నాడని జగదీష్ రెడ్డిని అంతమొందించారు అని స్వయాన సౌజన్య మామ, భర్తనిచ్చిన మామే ఒక కామెంట్ చేశాడు. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఆ అమ్మాయి చదివిన నేపథ్యం అన్ని కనపడితే, ముందు నుంచి ఆ అమ్మాయి కొద్దిగా భయస్తురాలుగా, అంటే నాట్ సో వోకల్ గా కనపడుతుంది. అలాంటి అమ్మాయి అంతటి స్థాయి డెసిషన్ తీసుకుంటుందని మాత్రం నేను డెఫినెట్ గా, అది ఒక ఎజంప్షన్ అయినప్పటికీ కూడా దేర్ ఇస్ నో ఛాన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన, ఆ అమ్మాయి ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం ఒక రకంగా అనాలిసిస్ చేస్తే అర్థమైంది ఇదే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా నాకు తెలిసి వస్తాయి అతని మీద ఎట్లాంటిది. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది, ఐ ట్రై టు సేవ్ మై హస్బెండ్, ఇవన్నీ కూడా ఇలా జరిగాయని చెప్పింది. నిజంగా అంతే చేస్తుంటే ఇంతవరకు వెళ్లేది కాదు. ఇంత అంటే ఆ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఆమెని మానసికంగా హింసించాడు, కొట్టాడు, మతం మారమన్నాడు. ఇక్కడ ఇందాక కూడా మీరు లవ్ జిహాద్ అనే ఆస్పెక్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇదే కాకినాడ నగరంలో ఇది మొదటి సంఘటన కాదు. ఇక్కడ ఏదో ఒక మతం వారిని పూర్తిగా నిందించడం కూడా అభిమతం కాదు. కాకపోతే కాకినాడలో ఈ మధ్య కాలంలో మీరు చూస్తే అనేక మంది, నాకు తెలిసి నా సొంత మనుషులు, ఆ అమ్మాయి పెళ్లి ఆల్రెడీ ఎన్ఐరితో ఫిక్స్, నాకు తెలిసిన ఒక సంఘటన, ఇది యథార్థమైన సంఘటన. పెళ్లి ఫిక్స్ అయిపోయి అన్ని బాగున్న అమ్మాయి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేదు, ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంటానంది. కొన్ని అబ్బాయి ఏమన్నా ఉన్నాడా అంటే ఏమీ లేదు అక్కడ. మరి అంతవరకు బాగున్న ఆడపిల్లలు ఎందుకు మారిపోతున్నారు ఈ రోజు? ఇది ఒక సమస్య. ఇక్కడ ఒక మతాన్ని నిందించడం కాదు, కానీ ఇలాగా ఒక మతం సంబంధించిన ఒక వ్యక్తులు ఎందుకు తీవ్ర స్థాయిలో ఇంతమంది పేరెంట్స్ ఒక కడుపు క్షోభకి ఎందుకు గురవుతున్నారు ఈ రోజు? మతం ఎందుకు మారాల్సి వస్తుంది? ఈ రోజు మనం ఈక్వాలిటీ అంటున్నాము, రిలీజియస్ ఫ్రీడమ్ అని
చెప్తున్నాము అన్ని మాటలకైనా ఆర్టికల్ 25 చెప్తుంది కదా ఎవరి యొక్క అభిమతము కాన్షియస్ తో పాటించమని. మనం బషీర్ గారు కూడా అడుగుతాము, ఐఎంఎల్ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్ గారు కూడా ఉన్నారు. సతీష్ గారు ఒక్క నిమిషం, నా ఒక ప్రశ్నతోనే అడగండి. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు మతాన్ని మార్చి వారిని మానసిక శారీరక అన్ని రకాల హింసకు గురి చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసి ఇటువంటి అంశాలు కళ్ళ కట్టినట్టుగా చూస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ అందరూ చెడ్డవాళ్ళని ఎవరు అనటం లేదు. కానీ ఈ రోజు ముస్లిం మత పెద్దలు కూడా వచ్చి ఎందుకు అధిక సంఖ్యలో ఆడపిల్లలు ఇప్పుడు మన ఇస్లాం లోకి మారమని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ఎందుకు వై దే ఆర్ ఫోర్సింగ్ అంటూ కన్వర్షన్? అడుగుదాం బషీర్ అహ్మద్ గారు అడుగుదాం. బషీర్ అహ్మద్ గారు, అంటే మా ఇస్లాం మతం స్వీకరించాలి, మతం మార్చుకోవాలని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? అంతా ఈక్వాలిటీ ఉంది అంటారు, కానీ ఎక్కడుంది సమానత్వం? ఎక్కడుంది ఈ పరిస్థితి? ఇప్పుడు ఈ రాజమండ్రి సౌజన్య ఘటనకు సంబంధించి కూడా సాదిక్ ఈ లవ్ జిహాదీ